వేసింది ఈనాడు. ఏమనంటే థ్యాంక్ గాడ్ ఇన్ని ఉచిత హామీలు ఇచ్చాం, అధికారంలోకి వస్తే ఎలా నెరవేర్చాలని చాలా టెన్షన్ పడ్డాం అంటూ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే పాప మీ తెలుగుదేశానికి జలక్కేమో, ఎందుకంటే ఇవాళ హయ్యెస్ట్ హామీలు దేశంలోనే హయ్యెస్ట్ హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. మొన్నదాకా కర్ణాటక లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినవి హయ్యెస్ట్ హామీలు. ఇప్పుడు దేశం మొత్తం మీద హయ్యెస్ట్ హామీలు 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు పంచుతామని ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం పార్టీదే. మరి తెలిసి చేశారో తెలియజేశారు, లేకపోతే తెలుగుదేశం హామీలు ఇస్తుంది కోర్టు ద్వారా అది కుదరదని చెప్పిస్తారా ఏంటన్నటువంటి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఉచితాలు నచ్చదు ఈనాడు జ్యోతికి అనడానికి తెలుగుదేశం పార్టీకి కూడా నచ్చదు, కాకపోతే జగన్ని తట్టుకోవాలంటే ఉచితాలు ఇవ్వాల్సిందే అన్నటువంటి రూట్లో పోతుంది. కాకపోతే సాక్షి మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం. ఈసారి జనరంజకం ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు తుది దశకి చేరుకుందంటున్న పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 95% హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకి సరికొత్త నిర్వచనం. 58 నెలల్లో 99% హామీలు అమలు. చెప్పిన వాటితో పాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్. నవరత్నాలతో డీబీటీ రూపంలో 2.7 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో జమ. నాన్ డీబీటీ ద్వారా మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం. డీబీటీ నాన్ డీబీటీ కలిపి మొత్తం 4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి. వాటి ద్వారా 87% కుటుంబాలకు ప్రయోజనం. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత. 4 సిద్ధం సభల్లో ఇది ప్రస్ఫుటమైందంటూ పూర్తిగా ఒక విషయం ఏంటంటే మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు. దానికి ఇక స్వాత్కర్ష అంత అద్భుతం, అసలు రాష్ట్ర ప్రజలందరూ